అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడ చూసి అడగండి, నాకు అనుకోండి. మీరు ఆవిష్కరణ చేసిన పనులన్నీ కూడా నీతి నిజాయితీగా పోరాడినా ప్రతి నిత్యము ఇంటికి తలుపు తెరిచి ఇంటికి వస్తే అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి ఎవరు లేరన్నా ఎమ్మెల్యే. ఆవిష్కరణ ఎమ్మెల్యే కావాలి. మాకు ఎమ్మెల్యే లేకుంటే మేము ఏమైనా తాడపల్లికైనా వచ్చి మేము మీ కొరకు చేయాలన్నా మేము నీ కొరకు వచ్చి మేము ఇంతవరకు జెండాలు వచ్చినాము, బస్సు యాత్ర చేసినాము, గడప గడపకు ఆవిష్కరణ ప్రతి ఇంటికి ప్రతి మహిళను గౌరవించి ప్రతి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఆదరించిన వ్యక్తి అంటే ఎమ్మెల్యే ఆవిష్కరణ. మీరు దయచేసి రావాలన్నా మీరు మా విన్నపాలు విని మీరు పైకి తెలుపవలసిందిగానే కోరుతున్నానన్నా. దయచేసి నేను ఒంటరిగా ఉండి కూడా అన్న ఆవిష్కరణ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఆదరించి నన్ను ప్రేమించిన వ్యక్తి. నేను ప్రతి విషయంలో కానీ వాటిలో కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ కూర్చున్నప్పుడు లేచినప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజల ఆవిష్కరణ పేరు తెచ్చుకున్నారన్నా. ఎందుకన్నా జగన్ గ్రహిస్తున్నావన్నా, చెప్పుడు మాటలు వింటున్నావన్నా. దయచేసి వినొద్దన్నా నీవు మళ్ళీ ఎమ్మెల్యే ఆవిష్కరణనే కావాలన్నా నువ్వు దయచేసి సీటు ఇవ్వన్నా. లేకుంటే ఏ కార్యకర్త కానీ ఎవరు పురుషులు కానీ ఎవరు వృద్ధులు కానీ ఎవరు కూడా మేము సపోర్ట్ చేయకుండా వేరే వ్యక్తికి సీట్ ఇస్తే మేము జగన్కే సీట్ ఇస్తే మేము మళ్ళీ పని చేస్తాము, నేను సీఎం గా చేసుకుంటాం. కానీ ఆవిష్కరణకు సీట్ ఇవ్వకుంటే మేము అసలు మేము చేయలేము, మేము రాలేము కూడా నీ దగ్గరికి. ఎందుకంటే నువ్వు జగనన్నా నువ్వు గుర్తించుకోవాలని మమ్మల్ని దేవుడు ఉన్నాడని చెప్పిండు. దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు నువ్వు చెప్తున్నావు. కానీ అన్నా నువ్వు ఎక్కడన్నా దేవుడు అన్న ఆవిష్కార దేవుడు లాంటి మర్చిపోయినా ప్రతి నిత్యము ఉండి అందరినీ ప్రేమించి ఆదరించిన వ్యక్తిని ఎందుకన్నా నువ్వు కాదంటున్నావు? ఆవిష్కరణలో ఏమి తప్పు చేసిందమ్మా ఆవిష్కరణ చెప్పన్నా, చెప్పు జగనన్నా. నువ్వు చెప్తేనే మేము వింటామన్నా. తప్పు లేదు, మేము ఎట్లా ఒప్పుకోమన్నా? వేరే వాళ్ళు సీనిస్తే మేము ఒప్పుకోమన్నా. దయచేసి శిరస్సు వచ్చి నీకు శిరస్సు వచ్చి జగనన్నా నీ కాళ్ళు పట్టుకుంటామన్నా. మేము నీ కాళ్ళు మొక్కుతామన్నా. మా ఇష్టాలకు సీట్ ఇవ్వవలసిందిగా రామయ్యను కోరుతున్నాను. బస్సు యాత్రకి అందరికీ నీకు సిద్ధంగా మేము పనిచేసినామన్నా. జగనన్నా ఒక్కసారి మా కర్నూలు వైపు చూడన్నా, మా అన్న ఆవిష్కరణ వైపు చూడన్నా. మాకి అందరూ దొరుకుతుందన్నా. మా ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వాలన్నా. నేను ఒకటే దయచేసి మా కన్నీళ్లతో మేము వేడుకుంటున్నాము. మేము అంతగా నష్టపోతాము. ఎట్లా అంటే ఆవిష్కరణ చేసిన సేవలు నేను ఇప్పుడు నాకు 60 ఏళ్ళు అన్న గడప గడప తిరుగుతుంటే ఆయన తిరుగుతున్నాడు. కానీ తిరిగితే మన పైన జగనన్నకి దీవాలు ఉంటాయి, కర్నూలు ఆవిష్కరణకి దీవాలు ఉంటాయి. అది గడప గడప ప్రోగ్రామ్ చేస్తే శత్రువులు కూడా ఎదురు చూస్తూ తింటారని అన్నది. కానీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళతోనే సెకండ్ ఇప్పించుకున్న ఏకైక నాయకుడు మా గుంపులేకపోతున్నాడు. వాళ్ళు బీజీ మనుషులు. నాకు భయం వేసింది. అప్పుడు నేను నాది తొలపడము వాళ్ళ ఎదుగులో నాకు తెలుసు అని నాకు భయం వేసింది. రాత్రి 8 అవుతుంది. కానీ ఆ గుంపులోకి పోయి వాళ్ళతో సెకండ్ ఇప్పించుకోండి, వాళ్ళతో మాట్లాడి చేసిన ఏకైక నాయకుడు మా ఆవిష్కరణ. ప్రతి అది నా పొరపాటే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నేను గంటపరంగా చెప్తున్నా, ఆవిష్కరణ కొరకే చూస్తున్నారు. నిన్న టికెట్ లేదంటే తెలుగుదేశం వల్ల నాకేమన్నా తెలుసా? అక్క వెంకటరమక్క ఏమన్నా
మీ వాటిలో ఇంతన్నా మేము తెలుగుదేశం పైన వాళ్ళ కొరకి తొండలు పట్టుకొని మేము ఆయన కసిరెత్తిదాలు కూడా ఉండేవి చాలా మంది పలకరిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలన్నా జగనన్నా మీరు ఒకటే అడుగుతున్నా. గడప గడపకి అంత ఆధారంగా ఉంది, అన్ని బాగుండేవి. కరోనా టైంలో ఎంత పని చేసినాడంటే మా ఆఫీస్ కదన్నా ఈ నలుగురికే తెలుసు. అసలు ఆయన నేను అడ్డమున్నాడంటే ఇడ్డమున్నాడని అంటారు. నేను ఖాళీ నడకతో వచ్చినాను, మీ అన్నది అయిపోయింది, కరోనా వచ్చింది అది ఇదని అన్నారు. అప్పుడు ఆటోలు లేవు ఏం లేవు. నేను నడకతో అన్ని పొల్యూషన్లు ఏది పోతున్నావు మనం అంటే మా అన్నం కూడా ఎక్కడ అన్న నేను వచ్చి చూసి కన్నీళ్ళు పెట్టుకొని అన్న బాగున్నాడు పెరిగిన అది ఎప్పుడో ఆయన చేస్తుంటే ప్రజల ఆదరణ వస్తుంది. కరోనా వచ్చింది అది వచ్చింది ఇది వచ్చిందని లోపల పెట్టాలని చూసి కానీ సినిమా చేసింది తెలుసా. సినిమా బయటకు వచ్చి ప్రతి నా మాటలు అర్ధరాత్రి కానీ కార్యకర్తలు ఫోన్ చేసి మన మాటలు ఎక్కడమ్మా అంటే అయిపోతుందంటే రాత్రి మాకి అమ్మా వాళ్ళ కూరగాయలు వద్దాలా, వాళ్ళ బియ్యం వద్దాలా, వాళ్ళకి వద్దాలా అని అన్ని ఏకైక సరుకులు అందించిన నాయకుడు మా ఆఫీస్ కన్నా నేను చెప్తున్నా. అలాంటి నాయకుడు మేము ఎంత పోగొట్టుకుంటామన్నా రాబోయే రూపాయలంతా తెలియజేయాలన్నా మా కూడా ప్రతినిత్యము అక్క నీకే సమస్య ఉంది, అన్నా నీకే సమస్య ఉంది, తమ్ముడు నీకే సమస్య ఉందని చెప్పి ప్రతి ఒక్క సమస్యలు తీర్చినటువంటి నాయకుడు మన కర్నూలు ఎమ్మెల్యే అభిషేక్ గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇటువంటి నాయకుడికి ఈ రోజు సీటు లేదని చెప్పి మనకు తెలియడం చాలా బాధాకరము. కాబట్టి మనకు దయచేసి హైకమాండ్ కూడా గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పునరాలోచించి మరీ జగన్మోహన్ రెడ్డి గారికి సీటు ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ముస్లిం మైనార్టీలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ సోదరులు అయితేనేమి, రెడ్డి సోదరులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా మన కర్నూలు ఎమ్మెల్యే అభిషేక్ గారికి మద్దతు ఇస్తున్నారు. ఇటువంటి మాస్ లీడర్ ని, ఇటువంటి నాయకుడిని మీరు వదులుకోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడిచ్చే నాయకుడు మీకేమన్నా మా ఎమ్మెల్యే అభిషేక్ గారి కంటే ఎక్కువ ఉన్నారంటే మీరు ఇవ్వచ్చు. కానీ గెలుపు గుర్రాన్ని పక్కన పెట్టి మీరు ఓడిపోయే గుర్రాన్ని తీసుకొచ్చి పక్కన పెడుతున్నారంటే చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నినాదం తీసే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ఎంత ముఖ్యమో అదే విధంగా ఆ లీడర్ కూడా ప్రజల చేత ఉన్నవాడిని లీడర్కి ఇస్తేనే ఈయన గెలుస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరో చెప్పుడు ఎవరో మాటలు విని, ఎందుకంటే కొన్ని గ్రూపు దుష్ట శక్తులు ఏకమయ్యి అభిషేక్ గారికి ఇస్తే గెలిచాలంటే ఒక అభిషేక్ గారికి మాత్రమే ఏ విధంగా గెలుస్తాడని చెప్పి మీరు ఒకసారి ఆలోచించాలి. మేము పార్టీకి వ్యతిరేకం కాదు, జగనన్నకు వ్యతిరేకం కాదు. మేము గెలుపొందాలా. ఇక్కడ మరి ఒక్కసారి కొండారెడ్డి గుర్తు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్వచ్ఛందంగా వచ్చినారు, ఎవరికి బలవంతంగా పిలిచలేదు. మళ్ళీ కర్నూలు ఎమ్మెల్యే అభిషేక్ గారికి ఇస్తేనే మా జీవితాలు బాగుంటాయని చెప్పే స్వార్థంతోనే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినారు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.